మొదటి దశలో అస్త్రప్రయోగం జరిగింది. రావణుడు శివాస్త్రాన్ని సంధించగా ఆకాశమంతా పొగలు, మంటలు వ్యాపించాయి. రాముడు విష్ణుశక్తిని కలిగిన బాణంతో దానిని నివారించాడు. అగ్ని, వాయు, నాగ, జలాస్త్రాలు వర్షంలా కురిశాయి. రెండో దశలో రథయుద్ధం మొదలైంది. రాముడు రావణుని రథాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు భూమిపై నుంచే యుద్ధం కొనసాగించాడు. లక్ష్మణుడు రావణునిపై దాడి చేశాడు కాని అతను దానిని తిప్పికొట్టాడు. హనుమంతుడు రావణుని రథసారథిని హతమార్చి రామునికి తోడ్పడ్డాడు. ఈ సమయంలో దేవేంద్రుడు, బ్రహ్మ, మహావిష్ణువు రాముని దర్శించారు. సీతమ్మ కూడా అశోకవనంలోనుంచి ధర్మం గెలవాలని ప్రార్థించింది. బ్రహ్మదేవుడు రామునికి, నీవు స్వయంగా నారాయణుడివి. రావణుని అంతం నీ చేతుల ద్వారానే నిర్ణయించబడింది అని అన్నాడు. చివరగా రావణుడు సవాలు విసరగా రాముడు తన కోదండంలో బ్రహ్మాస్త్రాన్ని అమర్చాడు. గాలి నిశ్శబ్దమైంది. దేవతలు చూస్తుండగా వానరసేన గంభీరంగా నిలబడి సీతమ్మ ప్రార్థనలు చేస్తూ ఉండగా రాముడు బాణాన్ని ప్రయోగించాడు. అది రావణుని వక్షస్సు మధ్యలో దూసుకుపోయి అతన్ని మండిస్తూ నేలకొరిగింది. 10 తలలు కిందపడగా భూమి నిశ్శబ్దమైపోయింది. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది.